ఏం చేస్తున్నావు? నువ్వు నా కొడుకు వైఫ్, ఈ ఆస్తి అంతా మీకే. చీప్గా నువ్వెందుకు ఇంట్లో పనులు చేస్తున్నావు? సుమా, ఉమా, మహేశ్వరి, రాధాకృష్ణ అందరు రండి. వీళ్ళందరినీ పెట్టుకున్నది ఎందుకు? మీ పనులు స్టార్ట్ చేయండి. ఏది చేయొద్దు. ఈ ఇంట్లో మహారాణిలాగా ఉండు. సుమా, ఇక్కడ కొంచెం డస్ట్ ఉంది చూడు, సరిగ్గా క్లీన్ చేయట్లేదా? ఏం తింటావు కోడలి పిల్ల? ఏది కావాలన్నా చెప్పు. ఏ క్యూజిన్ అయినా, ఇటాలియన్, చైనీస్, మెక్సికన్, కానీ ఏదైనా చెప్పు, వండిపిస్తా. ఏ సాస్ పాస్తా కావాలి? ఆ పొమ్మడోరో పాస్తానా, ఆల్ఫ్రెడో పాస్తానా? ఇంటర్నేషనల్ డిషెస్ ఉంటాయి మన ఇంట్లో. అలవాటు పడలేదు అనుకుంటే ఇవన్నిటికి. పడతావులే. ఆల్ఫ్రెడో చికెన్ పాస్తా చేయించేదా? సాలడ్స్ తింటావా? ఓకే, ఒక గ్రీన్ సాలడ్, క్రూటాన్స్ యాడ్ చేయండి. అందులో క్రూటాన్స్ చాలా బాగుంటుంది. క్రూటాన్స్ యాడ్ చేయండి. బోర్ కొడుతుంది కదా అమ్మ ఇంట్లో. జస్ట్ అట్లా బయటికి వెళ్ళి షాపింగ్ చేద్దాం. రేపు పక్కన ఒక గోల్డ్ షాప్ ఉంది, 10 తులాలు బంగారం, ఇంకా కొత్తగా వచ్చినాం కదా వడ్డానని చెప్పి. రేపు ఎల్లుండి ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్కి కావాల్సిన ఆర్నమెంట్స్ అన్ని తెచ్చేసుకుందాం. లెట్స్ గో. డ్రైవర్, ఏ కార్లో వెళ్దాం? పార్షే కీస్ తీసుకొని రా. బాగుంది. ఫుడ్ బాగాలేకుండా చెప్పు, కుక్ని మార్చేస్తా. ఈ సంక్రాంతికి మీ అమ్మ వాళ్ళని పిలిస్తే వాళ్ళకు చిన్న ట్రీట్ ఇచ్చి పంపిద్దాం. నువ్వే కోరుకో, ఏం కావాలో. బాగా మొహమాట పడుతున్నావు. ఒక బెంజ్ గారు ఇచ్చేదా? సంక్రాంతి గిఫ్ట్ అమ్మా, ఇంటికి పిలిచినప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి కదా. అరవింద్, అర్జెంట్గా మనం కార్ షోరూమ్కి వెళ్ళాలి. కోడలు వాళ్ళ అమ్మ నాన్న సంక్రాంతికి పిలుద్దాం అనుకుంటున్నాం. వాళ్ళకు ఒక బెంజ్ కార్ కొనాలి. పద, నువ్వు రా, అమ్మ కలర్ సెలెక్ట్ చేసుకుందాము. లెట్స్ గో.